ప్రభునందు అత్యంత ప్రియులారా, ప్రభు పేరిట అందరికీ శుభ వందనాలండి. ఈ యొక్క సాయం సమయంలో దేవుని యొక్క వర్తమానం మనతో ఏం మాట్లాడుతుంది అనగా, దేవుని వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం ప్రబోధిస్తుందంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, నా బైబిల్లో 616వ పేజీ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఎంత ఘనమైన మాట దేవుని గ్రంథంలో మనం చదువుకున్నాం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను అనగా, విడిచిపెట్టవలసినవి చాలా ఉంటాయి మనిషిలో. ఉదాహరణకి మన దేహంలో, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి తిని త్రాగి మన దేహాన్ని ఇంతవరకు పోషించుకున్నాం కదండి. ప్రాముఖ్యంగా 3 అవయవాల ద్వారా మన దేహంలో ఉన్న చెడుగు బయటకు వెళ్ళిపోతుంది. 1 చర్మం, 2వది ఊపిరితిత్తులు, 3వది మూత్రపిండాలు అంటే కిడ్నీస్. ఈ వ్యర్థాలను చెమట గ్రంథుల ద్వారా, అలాగే ఊపిరితిత్తుల ద్వారా మన దేహంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. కిడ్నీస్ కూడా డివైడ్ చేసి మన దేహానికి కావలసినటువంటి అవసరమైన వాటిని అందించి మిగిలిన వ్యర్థాలను బయటకు పంపించేస్తాయి. కీసు పెట్టా నేల కీసు కొట్టనట్లుగా, తుపని ఊసినట్లుగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం. ఓకే, అలాగే మనం విడిచిపెట్టవలసినవి చాలా ఉంటాయి. అనగా భక్తిహీనులు అనగా, మనిషి స్వతహాగా భక్తిపరుడే, కానీ హీనమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి. తమ మార్గమును విడిచిపెట్టుకోవాలి. అంటే మార్గం అంటే ఉన్నటువంటి అలవాట్లు కొన్ని విడిచిపెట్టుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగునని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే ఏదైతే భక్తిని మనిషి విడిచిపెడతాడో దాన్ని అది అతనికి వెక్కసమైపోద్దంట. అనగా నీతిని మనిషి విడిచిపెట్టకూడదు, సత్యాన్ని విడిచిపెట్టకూడదు, యథార్థతను విడిచిపెట్టకూడదు. అందుకే భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల, అంటే దేవుని వైపు మానవుడు తిరిగినప్పుడు ఆయన చేసేటువంటి ఘనమైన పని ఏంటంటే, ఆయన బహుగా క్షమిస్తాడంట, జాలి పడతాడంట. మన దేవుడు జాలి గల దేవుడు, వాత్సల్యత గల దేవుడు, ప్రేమ గల దేవుడు. అనుదినం ఆయనకి నూతనంగా కొత్తగా వాత్సల్యత పుడుతూ ఉంది. ఎందుకంటే పాలిచ్చే తల్లి తన చంటి బిడ్డను గారవించినట్లు దేవుడు మనలను గారవిస్తున్నాడు. అందుకే నూతనంగా వాత్సల్యత పడుతుందంట ఆయనకి. మనుషులకైతే కోపం పుడుతుంది. ఏమండి, సొంత తల్లి కుమార్తె ఒక ఇంట్లో ఉన్న దెబ్బలాడుకుంటారు. అంటే మనుషులకు కోపం పుడుతుంది, కానీ దేవునికి వాత్సల్యత పుడుతుంది. అందుకే ఆయన వైపు తిరగాలంట. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం ఎంతో స్పష్టంగా ఈ విషయాన్ని ప్రబోధిస్తూ ఉంది, నొక్కి వక్కాణిస్తూ ఉంది. నేను మీకు చదివి వినిపిస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాటలు. దేవుని వాక్యం 14వ వచనం, యోబు గ్రంథం 33:14, 444వ పేజీలో ఈ మాటలు ఉన్నాయండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో, రాత్రి కలదు, స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు. అంటే మనిషి గర్విష్ఠుడు కాకుండా ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుచుద్దండి, పడిపోవటానికి ముందు అహంకారము గల మనసు నడుచుద్ది. అది దేవుని గ్రంథంలో మనం చూస్తాం. అందుకే మంచము మీద కునుకు సమయమున, 15వ వచనం, కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో, రాత్రి కలుగు, స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. చూసారా, దేవుడు ఉపదేశం సిద్ధపరుస్తాడు. ఒకవేళ అక్కడ కూడా మనిషి వినలేదనుకోండి, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను,
అతడు శిక్షణమునందును. చూసారు, అప్పటికీ కూడా శిక్ష కాదండి, శిక్షణం అంటే ట్రైనింగ్. అంటే దేవుడు మానవుణ్ణి నుంచి కోరేది, ఆశించేది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడని మీకా 6:8 కూడా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు మానవుని నుంచి ఆశించేది ఏంటంటే దీన మనసు, తగ్గింపు. బైబిల్లో తమిళ్లో ఒక చక్కని మాట ఉంటుందండి, తనే తాను తాழ்తిగరవని ఎవనో అవను ఉయర్తపడువాన్. అంటే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, తనే తాను ఉయర్తగిరవని ఎవనో అవను తాழ்తపడు. అంటే తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. అందుకే వాక్యం చెప్తుంది, వ్యాధి చేత అంతవరకు వెళ్లకుండానే ఉపదేశానికి చోటిచ్చినప్పుడు కత్తి వలన నశించకుండా త్వరగా మనిషి గోతికి పోకుండా కాపాడాలని, దీర్ఘాయుష్మంతుడిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ మాట ప్రకారంగా, దేవుని మహా దయను బట్టి ఈ మాట ప్రకారంగా మనం దేవుని వైపు తిరిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం దొరుకుద్ది. దేవుడు ఈ మాటలను దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.